నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. వీడియో కంప్లీట్గా చూసి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మొట్టమొదటిగా వచ్చేసి కన్నడ కేజీఎఫ్ కాంతారావు యష్ నటించిన కార్న్ మూవీ టాక్సిక్ అయితే పోస్ట్ పోన్ అయింది. కార్న్ మూవీ అని నేను ఎందుకు అన్నానో మొదటి టీజర్ చూస్తేనే మీకు ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి కార్న్ మూవీ అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. మార్చి 19న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా జూన్ 4th అయితే పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు పోస్ట్ పోన్ చేశారు అనే దానికి వాళ్ళొక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అసలు దురంధర్ సినిమాతో ఇది రిలీజ్ అవుతుంది అంటే దురంధర్ సినిమాకి పోటీగా రిలీజ్ అవుతుంది అన్నప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. అసలు వరల్డ్ వైడ్ గా కేవలం ఒక హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి దాదాపుగా 1300 కోట్లకి పైగా కలెక్షన్ సాధించిన దురంధర్ సినిమాతో ఈ సినిమా పోటీ పడుతుందంటేనే చాలా మందికి డౌట్ వచ్చింది. అంటే లాస్ట్ మూమెంట్ లో ఈ సినిమాని ఏదో ఒక కుంటి సాకు చూపించి పోస్ట్ పోన్ చేశారు అని మెజారిటీ ఆడియన్స్ అయితే అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక కుంటి సాకు చూపించి వీళ్ళైతే పోస్ట్ పోన్ చేశారు. అయితే వాళ్ళు చెప్పిన ఆ కుంటి సాకు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం నడుస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యన అయితే యుద్ధం నడుస్తుంది. ఈ టాక్సిక్ సినిమాని వరల్డ్ వైడ్ గా హాలీవుడ్ లో కూడా అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే డబ్ చేసి ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారంట. ఇప్పుడు గల్ఫ్ లో యుద్ధం జరుగుతుంది కదా, ఆడియన్స్ యొక్క భద్రతని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారంట. అది వాళ్ళు చెప్పిన కుంటి సాకు. అయితే ఇప్పుడు రియాలిటీ ఏంటో మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే దురంధర్ సినిమా పైన ఎలాంటి హైప్ లేదు, బజ్ లేదు. అసలు ఆ సినిమా ఒకటి ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. అంటే నమ్ముతారా? ఇదే నిజం. మొన్న ఫస్ట్ రిలీజ్ చేసిన ఆ టీజర్ ఏదైతే ఉందో, అదే కార్నర్ టీజర్ ఏదైతే ఉందో దానికి దబిడి వాయించి పడేశారు. ఎటు చూసినా కూడా ఈ సినిమా పైన నెగిటివ్ ఇంపాక్ట్ అయితే బాగా గట్టిగా కనిపించింది. తర్వాత మొన్న రిలీజ్ చేసిన టీజర్కి అయితే అసలు రెస్పాన్సే లేదు. గట్టిగా మాట్లాడితే అవన్నీ కూడా బాట్ వ్యూస్, ఏదో 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి, 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా పెయిడ్ వ్యూస్. ఇంకో విషయం ఏంటంటే సొంత లాంగ్వేజ్ అయిన కన్నడ ఇండస్ట్రీలోనే ఈ టీజర్కి అసలు రెస్పాన్సే లేదు. తెలుగులో 21 మిలియన్ల వ్యూస్ వస్తే, ఇక హిందీలో చూసుకుంటే 25 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ కన్నడలో చూసుకుంటే మాత్రం 7 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. దాన్ని బట్టి చూస్తే మీకు ఎట్టే అర్థమవుతుంది ఈ సినిమా పైన రెస్పాన్స్ ఏ విధంగా ఉందని. ఈ తెలుగులో, హిందీలో అలాగే ఓవర్సీస్లో వచ్చిన వ్యూస్ అన్నీ కూడా పెయిడ్ వ్యూస్. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్న వ్యూస్. అవన్నీ కూడా యాడ్స్ వేయడం ద్వారా, అలాగే బాట్ వ్యూస్, ఇంకా చాలా ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ సినిమా పైన అసలు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. సినిమా పైన హైప్ అనేది లేదు, బజ్ అనేది లేదు. ఎలా చెప్పగలవు నువ్వంటే కేవలం వ్యూస్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నావా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకి దురంధర్తో పోటీగా ఈ సినిమాకి అయితే ఓవర్సీస్లో బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. దురంధర్ సినిమాకి 500K డాలర్స్ వస్తే, కలెక్షన్స్ వస్తే, ఈ టాక్సిక్ సినిమాకి మాత్రం కేవలం $12,000 మాత్రమే వచ్చాయి. ఇక ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంత బజ్ ఉందో మీరు ఇట్టే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఈ టాక్సిక్ సినిమాని పోస్ట్ పోన్ చేసి చాలా మంచి పని చేశారు. దురంధర్తో నిజంగా క్లాష్కి వచ్చి ఉంటే కనుక ఇక అంతకంటే అవమాన భారం ఇంకోటి ఉండదనే విధంగా ఈ సినిమా అయితే కంపల్సరీగా డిజాస్టర్ అవుతుంది. ఎవరికి కూడా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ లేదు, ఈ సినిమా పైన హైప్ లేదు. ఈ సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గారు 120 కోట్లు పెట్టి ఈ సినిమాని కొన్నాడంట. అది నిజంగా అబద్ధం అయితే బాగుంటుంది. అదే కనుక నిజమైతే ఇక అదే ఆయనకి లాస్ట్ సినిమా అవుతుంది. సో ఇక ఆ డిజాస్టర్ని మనం కనీసం ఊహించలేం. సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది సినిమా. కానీ సినిమాని ఎటు చూసినా కూడా కేజీఎఫ్ ఛాయలు, అలాగే దానికి మార్కో ఫ్లేవర్ అద్దినట్టుగా కనబడుతుంది తప్ప సినిమా అయితే ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. ఆ టీజర్ చూస్తే ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కానీ, ఆ సినిమా పైన హైప్ కానీ ఎక్కడా లేదు. సో అందుకనే ఈ సినిమాకి ఆ $12,000 కలెక్షన్లు చూసి అరే ఈ సినిమా పైన ఇక బజ్ అనేది లేదు అని అనుకునే ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారు. జూన్ 4th అయితే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. కానీ అప్పుడు కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి దురంధర్కి, పెద్దికి, టాక్సిక్కి, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి ఒకదానికి మరొకటి అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి. అదేంటో నేను ఒకటొకటి చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఈ దురంధర్ విషయానికి వస్తే, ఈ దురంధర్ పార్ట్ 1 సినిమా సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి కూడా 1300 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. అది కూడా 3.5 గంట ఉన్న డ్యూరేషన్తో. అసలు 3.5 గంటలు ఆడియన్స్ని థియేటర్లో చూపు తిప్పుకొనివ్వకుండా కూర్చోబెట్టాడంటే సినిమాలో కంటెంట్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాలు మాత్రం ఎటువంటి అనవసరమైన ఎలివేషన్స్, అనవసరమైన సాంగ్స్, అనవసరమైనటువంటి ఓవర్ హైప్ అనేది ఏది లేకుండా సినిమాని ఒక ఫ్లోలో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్.
అంటే సినిమాలో కేవలం కంటెంట్ మాత్రమే మాట్లాడింది. సింగిల్ లాంగ్వేజ్లో కూడా 1300 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. అది కూడా 3.5 గంటలు ఆడియన్స్ని చూపు తిప్పుకొనివ్వకుండా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిందంటే కంటెంట్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దురంధర్ పార్ట్ 1 సినిమాకి ఎక్కువ టైం తీసుకోకుండా పార్ట్ 2 సినిమాని అంటే కేవలం 2 నెలల గ్యాప్లోనే మళ్ళీ పార్ట్ 2 సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. అదే మన వైపు చూసుకుంటే మాత్రం పార్ట్ 1 2020లో తీసి పార్ట్ 2 వచ్చేసి 2040లో తీస్తున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు కేవలం 2 నెలల గ్యాప్లోనే ఈ సినిమాని పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ డెడికేషన్ మనం మెచ్చుకోవచ్చు. సో మొత్తానికైతే పార్ట్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మార్చి 19న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా అన్ని లాంగ్వేజెస్లో. పార్ట్ 1 వచ్చేసి సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. కానీ పార్ట్ 2 మాత్రం పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ని దృష్టిలో ఉంచుకొని పార్ట్ 2ని వరల్డ్ వైడ్గా అన్ని లాంగ్వేజెస్లో పాన్ ఇండియా సినిమాగా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దానికి పోటీగా టాక్సిక్ సినిమా అయితే వచ్చింది. ఇక టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది అనుకున్నారు. కానీ టాక్సిక్ సినిమా దురంధర్ పైన ఉన్నటువంటి హైప్ని, ఆ సినిమా పైన ఉన్న క్రేజ్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ సినిమా పైన ఉన్న హైప్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఆ సినిమాని అయితే పోస్ట్పోన్ చేశారు. అయితే ఇది దురంధర్ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఇక మార్చి 19 నుంచి దురంధర్ సినిమా దున్నేస్తుంది బాక్స్ ఆఫీస్ని అని అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు దురంధర్ సినిమా కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటికి కూడా సినిమా ఇంకా రిలీజ్కి వచ్చేసి దాదాపు 10 రోజుల టైం మాత్రమే ఉంది. ఇప్పటికి కూడా ట్రైలర్ కానీ సినిమా నుంచి అప్డేట్స్ కానీ అసలు ఏమీ వదలట్లేదు. ఈ సినిమా పైన దాదాపుగా 1500 కోట్ల బిజినెస్ అయితే జరుగుతుంది. అంటే బిజినెస్ కాదు, సినిమా పైన ఉన్న బిజినెస్ అలాగే వచ్చే కలెక్షన్స్ ఇవంతా మొత్తం కూడా దాదాపుగా 1500 కోట్ల మార్కెట్ అయితే ఉంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి పోస్టర్స్ కానీ ఎటువంటి టీజర్ కానీ ట్రైలర్ కానీ అసలు అప్డేట్సే లేవు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దురంధర్ సినిమా కూడా మార్చి 19 నుంచి పోస్ట్పోన్ అవ్వబోతుంది. మేబీ ఇంకొక 2-3 డేస్లో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమాకి ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సినిమాకి దాదాపుగా 1 మిలియన్ బుకింగ్స్ కూడా జరగబోతున్నాయి. దాదాపు ఇప్పటికే $500,000కి పైగానే కలెక్ట్ చేసింది సినిమా. ఇప్పుడు 1 మిలియన్ వైపు పరుగులు పెడుతున్న టైంలో ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రాకపోవడంతో ఈ సినిమాని కూడా పోస్ట్పోన్ చేస్తున్నారేమో అన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇక అతిపెద్ద బాంబ్ పడినట్లే బయ్యర్ల పైన. అసలు వాళ్ళు ఇక దానికి వడ్డీలు కట్టుకోవడానికి అసలు ఈ దురంధర్ సినిమాకి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే దురంధర్ సినిమా వస్తుందని చెప్పేసి బయ్యర్లు ఈ సినిమాని కోట్లు పెట్టి కొన్నారు. ఇప్పుడు ఆ సినిమా రాకపోతే దాన్ని వడ్డీ కట్టుకోలేక చాలా అంటే చాలా నష్టపోతారు. మరి ఏమవుతుందో చూడాలి. మొత్తానికైతే దురంధర్ సినిమా ఖచ్చితంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ % అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చేసి మార్చి 19న దురంధర్ అలాగే టాక్సిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ఈ సినిమాని మార్చి 26న అయితే రిలీజ్కి ప్లాన్ చేశారు. సో తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ను బట్టి చూస్తే ఈ సినిమాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా డే 1 కలెక్షన్స్ అలాగే వీకెండ్ కలెక్షన్స్ అయితే అదిరిపోతాయి. ఇక సినిమాలో ఉన్న కంటెంట్ మాట్లాడితే ఖచ్చితంగా ఇక దురంధర్ని పట్టించుకోరు, అలాగే టాక్సిక్ సినిమాని పట్టించుకోరు. మన ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమానే అవుతుంది. అయితే ఈ సినిమా మార్చి 26 నుంచి ఇప్పుడు 19కి అయితే ప్రీపోన్ చేశారు. దానికి కారణం ఏంటో మనకు తెలుసు. టాక్సిక్ సినిమాని అయితే పోస్ట్పోన్ చేయడంతో ఇక ఈ సినిమా అయితే ప్రీపోన్ అయింది మార్చి 19కి. ఇదైతే మార్చి 19కి అయితే బెస్ట్ రిలీజ్ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాకి మార్చి 19న ఉగాది ఉంది, తర్వాత 21న రంజాను, 22nd వచ్చేసి సండే, ఆ తర్వాత 26న శ్రీరామనవమి, మళ్ళీ ఆ తర్వాత 28, 29 సాటర్డే సండే, తర్వాత చూసుకుంటే ఏప్రిల్ 3న వచ్చేసి గుడ్ ఫ్రైడే ఉంది, మళ్ళీ 5th వచ్చేసి ఈస్టర్ ఉంది. సో ఎటు చూసుకున్నా కూడా కంటిన్యూస్గా హాలిడేసే ఉన్నాయి. గట్టిగా సినిమాలో మంచి కంటెంట్ ఉందంటే 2 వారాల పాటు నాన్ స్టాప్ కలెక్షన్స్. మొన్న చూసుకుంటే సంక్రాంతి సీజన్లో మనశంకర వరప్రసాద్ సినిమాకి ఈ హాలిడేసే కలిసి వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అయింది మామూలుగా వర్కింగ్ డే అయినా కూడా మొత్తం హాలిడేస్, కంటిన్యూస్గా హాలిడేస్ ఉండడంతో సినిమా బీభత్సంగా కలెక్షన్స్ అయితే రాబట్టుకుంది. సినిమాలో ఉన్న కంటెంట్ కంటే కూడా ఈ హాలిడేస్ బాగా కలిసి వచ్చి సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పాలి. అందులో పెద్ద సినిమా లేకపోవడం, అలాగే ఉన్న సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం, ప్రభాస్ రాజేసాబ్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం, మంచి హాలిడేస్ కలిసి రావడం, ఇక చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకనే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా అదే కలిసి వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 2 వారాల పాటు కంటిన్యూస్గా హాలిడేస్ అన్నీ కలిసి వస్తున్నాయి. ఈ సినిమాలో కంటెంట్ బాగుంటే జస్ట్ యావరేజ్ అన్నా సరే నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా ఓజీ సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఏమవుతుందో చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి పెద్ది. రామ్ చరణ్ నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా కూడా అంతా అనుకున్నట్టుగా జరుగుంటే, అంతా సవ్యంగా జరుగుంటే ఖచ్చితంగా అది కూడా ఈ మార్చిలోనే సినిమా రిలీజ్ అవ్వాల్సింది. అయితే మరి రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఈ సినిమాని అయితే ఉన్నట్టుగా ఉండి ఏప్రిల్కి అయితే పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏప్రిల్లో ఈ సినిమా సోలోగా రిలీజ్ అవ్వాల్సింది. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే టాక్సిక్ సినిమా పోస్ట్పోన్ అయ్యి అది జూన్కి వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు దురంధర్ సినిమా కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ దురంధర్ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న రోజే ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తారని ఒక టాక్ నడుస్తుంది. అదే గనక నిజమైతే ఖచ్చితంగా పెద్ద సినిమాకైతే పెద్ద బొక్కే పడుతుంది. ఎందుకంటే దురంధర్ సినిమా పైన ఉన్న హైప్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అదిగాక సినిమాని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. అన్ని లాంగ్వేజెస్లో మలయాళం, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా అన్ని భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పైగా దురంధర్ పార్ట్ 1 చూశారు కాబట్టి పార్ట్ 2 పైన ఎక్కడ లేని హైప్ అయితే ఉంది. పెద్ద విషయానికి వస్తే పెద్ద సినిమా పైన కూడా మంచి హైపే ఉంది. కాకపోతే రామ్ చరణ్ నటించిన లాస్ట్ మూవీస్ అయినా ఆచార్య అలాగే గేమ్ చేంజర్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా పెద్ద సినిమా పైన ఉంటుంది. సోలోగా రిలీజ్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఇలా పోటీలో రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ద సినిమా పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది. తెలుగు రాష్ట్రాల వరకు పెద్దగా ఇంపాక్ట్ పడకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ గారు పెద్ద స్టార్ హీరో కాబట్టి ఆయనకి పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎలాగైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మార్చి 26th నుంచి అలాగే 19th రిలీజ్ అవుతుందో, ఒకవేళ అంటే ఈ దురంధరు టాక్సిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఆ సినిమా రిలీజ్కి వచ్చింది కాబట్టి ఆ సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండదో, అలాగే పెద్ద సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల వరకు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అలాగే ఓవర్సీస్లో కూడా గట్టి దెబ్బ పడుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే పెద్ద సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి ఖచ్చితంగా హిందీ మార్కెట్, బాలీవుడ్ అలాగే ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ దురంధర్ సినిమా ఆ డేట్కి కనుక రిలీజ్ అయిందంటే కనుక ఇక వరల్డ్ వైడ్గా ఓవర్సీస్లో హిందీ మార్కెట్లో అలాగే ఇటు పక్కన మలయాళం, తర్వాత కన్నడ, తర్వాత హిందీ ఈ 4-5 చోట్ల కూడా ఖచ్చితంగా పెద్ద సినిమాకైతే గట్టి ఇంపాక్ట్ పడుతుంది, పెద్ద బొక్క పెడుతుంది. మరి ఏమవుతుందో చూడాలి. 2 తెలుగు రాష్ట్రాల వరకు అయితే పెద్ద సినిమాకి ఎటువంటి డోకా ఉండదు. దురంధర్ సినిమాతో రిలీజ్ అవుతున్నా కానీ పెద్ద సినిమాకి అంత ఇంపాక్ట్ ఏముండదు. కానీ హిందీలో అలాగే ఓవర్సీస్లో మాత్రం గట్టి దెబ్బ పడుతుంది. గట్టిగా మాట్లాడితే ఇక డే 1 కలెక్షన్స్ కూడా ఉండవు. సో మరి ఏమవుతుందో చూడాలి. మరి దురంధర్ సినిమా పోస్ట్పోన్ అవుతుందో లేదో ఇంకో 2 రోజుల్లో కంప్లీట్ క్లారిటీ వస్తుంది. దురంధర్ సినిమా మార్చి 19th అన్నీ అనుకున్నట్టుగా జరిగి మార్చి 19th రిలీజ్ అయితే పెద్ద సినిమా మాత్రం ఏప్రిల్ 31st అనుకుంటా, ఏప్రిల్ 31st సోలోగా రిలీజ్ అవుతుంది. మంచి కలెక్షన్స్ వస్తాయి. మరి ఏమవుతుందో చూడాలి. మరి టాక్సిక్ సినిమా ఎందుకు పోస్ట్పోన్ చేశారు, అలాగే దురంధర్ సినిమా కూడా పోస్ట్పోన్ అవుతుందా లేదా, ఇప్పుడు పెద్ద సినిమా పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి డే 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే లాంగ్ రన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.